అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు కదా? దేవుని కృపలో నేను కూడా బాగున్నాను. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుచున్నారు. జీవితం మీద విరక్తి చెందే వాళ్ళకు ఏంటంటే సమస్యలతో, వేదన, బాధలతో విరక్తి చెందుచున్నారా? లేదా ఏంటి కష్టాలు, ఏంటి శ్రమలు, దేవుళ్ళో ఉండి కూడా నాకు ఏ ఆశీర్వాదం లభించట్లేదు అని బాధపడుచున్న వారితోటే దేవుడు మీతోనే మాట్లాడుచున్నారు. యోసేపు కలిగిన శ్రమలన్నిటిలో కూడా దేవుడు మీద ఆధారపడ్డాడు యోసేపు. అట్లనే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపును చెరసాల్లో వేసినా కూడా కృంగిపోలేదు, కానీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి అట్టి విధంగా ఆశీర్వాద జీవితాన్ని అనుభవించాడు యోసేపు. అదేవిధంగా రూతు జీవితాన్ని కూడా చూసినట్లయితే, రూతు కూడా సమస్తాన్ని కోల్పోయిన, తన భర్తను కోల్పోయినా కానీ, సమస్తం కోల్పోయినా కూడా నిరాశపడలేదు. వాళ్ళ అత్తగారైన నయోమితో నీ దేవుడే నా దేవుడు అని చెప్పి దేవుని మీద ఆధారపడింది. అందుకే దేవుడు రూతును కూడా ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీ జీవితంలో కూడా సమస్యలతో, అప్పుల బాధలతో లేదా వ్యాధి బాధలతో ఏదైనా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు వేదన పడొద్దు, కానీ దేవుని మీద నమ్మకంతో ఉన్న